అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వీక్షక మహాశలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం టాలరెన్స్ అండ్ కాంప్రమైజ్. అంటే పరమతాల పట్ల సహనం వహించడం, పరమతాలతో మిళితమైపోవడం, అంటే వారితో రాజీ పడిపోవడం. ఈ రెండు విషయాలను మనం సంక్షిప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇన్షాల్లా చేద్దాం. మహాశలరా, ఇస్లాం ధర్మం పూర్తి మానవాళికి శాంతియుత జీవన విధానాన్ని అందించినటువంటి మహోన్నతమైనటువంటి దైవధర్మం. దీని యొక్క లోతులు తెలియనటువంటి వారు, దీన్ని సరైనటువంటి అర్థం చేసుకుని అవగాహన చేసుకోలేనటువంటి వారు అనేకమైనటువంటి భిన్నమైనటువంటి అపార్థాలు, అపోహలు ఇస్లాం పట్ల కలిగి ఉండడం అనేటువంటిది వాస్తవమే. కానీ వాస్తవంగా ఇస్లాంని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకుని అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా ఇస్లాం ధర్మాన్ని అభిమానించకుండా, ప్రేమించకుండా ఉండలేడు. ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే ఇస్లాంను స్వీకరించకుండా కూడా ఎంత మాత్రము ఉండలేడు. మహాశరా, ఈ విషయాన్ని పక్కన పెట్టినట్లయితే ఇస్లాం ధర్మం ఏ విధంగా అయితే మానవాళికి శాంతి, సామరస్యాలను బోధిస్తుందో అందులో భాగంగానే పరమతాల పట్ల సహనం వహించడానికి కూడా నేర్పిస్తుంది. అంటే టాలరెన్స్ అబౌట్ అదర్ రిలీజియన్స్. పరమతాల పట్ల సహనం ఏ విధంగా వహించాలంటుంది ఇస్లాం ధర్మం మనం చూసినట్లయితే, మీతో పాటు జీవించేటువంటి ప్రతి వ్యక్తి కూడా తనకు నచ్చినటువంటి ధర్మాన్ని అనుసరించేటువంటి స్వేచ్ఛను దైవం తన తరపునే ప్రసాదించడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా తెలియచేయడం జరిగింది. సూరా బకరా 2వ అధ్యాయము 256వ ఆయతులో లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మంలో ఏ విధమైనటువంటి బలాత్కారం కానీ బలవంతం కానీ లేవు. కాబట్టి ఏ వ్యక్తికి కూడా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించమని బలవంతం చేసేటువంటి అధికారం, అది ధన రూపేణ లేదా అధికార రూపేణ మరి ఇతరుల భయ ప్రలోభాలకు గురి చేసేనప్పటికి కూడా ఎవ్వరికి కూడా లేదు. ఆ విధంగా ఎవరైనా ఇస్లాం స్వీకరించినప్పటికి కూడా ఆ ఇస్లాం ఎంత మాత్రం కూడా చెల్లదు. కాబట్టి ప్రతి వ్యక్తికి ఇస్లాంను అవగాహన చేసుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. ఒకవేళ అతడు తిరస్కరించినట్లయితే ఆ తిరస్కరించేటువంటి స్వేచ్ఛ కూడా అతనికి ఉంది. స్వీకరించినా స్వీకరించకపోయినా ఆ స్వేచ్ఛ అనేటువంటి దైవం తరపున అతడికి ప్రసాదించబడినటువంటి విషయం. ఇందులో ఎంత మాత్రము ఇస్లాం రెండవ విషయాన్ని ప్రస్తావించదు. కాబట్టి మానవుడికి అనేక మార్గాలు కనిపించినప్పటికీ కూడా అతడు సన్మార్గాన్ని స్వీకరిస్తాడా అధ్యయనం చేసి, లేదా అపమార్గానే నడుస్తాడా అనేటువంటి స్వేచ్ఛ అతనికే వదిలివేయడం జరిగింది. బుద్ధి, వివేకాలు, విచక్షణ జ్ఞానం అనేటువంటిది అతడికి ప్రసాదించడం ద్వారా. ఇక ఈ ధర్మం ఏదైతే ఉందో టాలరెన్స్ అంటే పరమతాల పట్ల సహనాన్ని ఏ విధంగా వహించమంటుంది అంటే, ఖురాన్ గ్రంథంలో సూరా అనామ్ 6వ అధ్యాయం 108వ ఆయతులో వలా తసుబ్బుల్లజీ మిన్ దూనిల్లా, మీరు దైవేతరులు ఆరాధించేటువంటి విషయాలను ఎంత మాత్రము దూషించకండి అని అల్లాహ్ ఖురాన్లో ఆదేశించడం జరిగింది. కాబట్టి ఏ మంచి నిజమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి ధార్మిక అవగాహన కలిగినటువంటి ముస్లిం అయినప్పటికి కూడా ఏ విధంగానూ పరమతస్థులు ఆరాధించేటువంటి విగ్రహాలైనప్పటికి కూడా, మహానుభావులైనప్పటికి కూడా, ఏ విధమైనటువంటి వ్యవహారాలైనప్పటికి కూడా దూషించడానికి, వాటిని కించపరచడానికి ఎంత మాత్రము వీలు లేదనేటువంటి విషయాన్ని ఇస్లాం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక అవి అవాస్తవాలా, వాస్తవాలా, ఏ విధానం సక్రమమైనటువంటిది, ఏది దైవ మార్గదర్శకత్వం, ఏది కాదు అనేటువంటి విషయం వచ్చేటప్పటికి మాత్రం వకూలు కౌలన్ సదీదా, ఉన్నది ఉన్నట్లుగా మీరు ప్రస్తావించండి. 2+2 = 5, 2+2 = 10, 2+2 = 4 అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా 2+2 = 4 మాత్రమే. 5 వాడికి తప్పుగా అనిపించిన, 10 అన్నవాడికి బాధగా అనిపించినప్పుడు కూడా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా తెలియచేయడం మాత్రం ఇస్లాం యొక్క నైజం. దీనిలో భాగంగానే పరమతాల పట్ల మీరు సహనం వహించండి. వారు అనుసరించేటువంటి విగ్రహాలను కానీ, పూజా వ్యవహారాలను కానీ దూషించకండి, కించపరచకండి అని తెలియజేస్తూనే ధర్మంలో బలాత్కారం కూడా లేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఇస్లాం తెలియజేస్తుంది. కాబట్టి ఇతర మతస్థుల పట్ల గౌరవ భావన కలిగి ఉండడం, వారి యొక్క స్వేచ్ఛ స్వతంత్రాలను
పరిగణనలు తీసుకుని వాటిని గౌరవించడం అనేటువంటిది ఇస్లాం నేర్పిస్తుంది. దీనికోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి కొంతమంది వచ్చి, కొంతకాలం మీరు మా దైవాలను ఆరాధించండి, మరి కొంతకాలం మేము మీ దైవాలను ఆరాధిస్తాం, ఈ విధంగా మనం ఒక ఒడంబడిక చేసుకుందాం, ఒక ఒప్పందం చేసుకుందామని ప్రస్తావించిన సందర్భంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఖురాన్ యొక్క ఆయతులు అవతరించాయి. అవి సూరే కాఫిరూన్ యొక్క ఆయతులు. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చివరిగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, లకుం దీనుకుం వలియ దీన్, వారి ధర్మం వారిది, మీ ధర్మం మీది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కాబట్టి ఎవరి ధర్మాన్ని వారు అనుసరిస్తూ, ఎవరి స్వేచ్ఛను వారు వినియోగించుకుంటూ, ఎవరిని ఎవరూ కించపరచకుండా, ఎవరిని ఎవరూ కూడా బలవంతం చేయకుండా మీరు ఒక శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడపండి అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేయడం జరిగింది. ఇది టాలరెన్స్కి సంబంధించినటువంటి విషయం, అంటే పరమతాల పట్ల సహనం కలిగి ఉండడం అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి విషయం. ఇక రెండవ విషయం కాంప్రమైజ్, అంటే రాజీ పడిపోవడం. ఇతర మతస్థులు లేదా ఇతర ధర్మాలకు చెందినటువంటి వ్యక్తులు వారి ఆరాధిస్తున్నటువంటి వ్యవహారాలలో పాలు పంచుకోవడమే అత్యంత ఉత్తమమైనటువంటి ఉదారమైనటువంటి భావన. మతం పేరు చెప్పి మనుషులతో వేరైపోవడం ఇది ఎంత మాత్రము మంచి విషయం కాదు. అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి, అందరిలోనూ అతనికి సరే అని చెప్పాలి, ఇతనికి సరే అని చెప్పాలి, వేరొకరికి సరే అని చెప్పాలి, ఈ విధంగా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోవాలి అనేటువంటి నినాదాలు వినడానికి బాగానే ఉంటాయి, కానీ చివరికి దాని యొక్క పరిశోధన చేసినట్లయితే అవి ఎంత మాత్రం కూడా పూర్తిగా పొసగనటువంటి విషయాలనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనకు తెలిసిపోతుంది మహాశిలరా. కాబట్టి హిందూ ధర్మంలో దైవం అవతరిస్తాడనేటువంటి భావన ఉంది, క్రైస్తవ ధర్మంలో దైవ కుమారుడే భూమిపైకి అవతరించాడనేటువంటి భావన ఉంది. అలాగే క్రైస్తవంలో కొంతమంది దేవుడే స్వయంగా వచ్చాడనేటువంటి భావన కలిగి ఉన్నారు. అదే ఇస్లాం ధర్మంలో అల్లాహ్ పుట్టడు, మరణించడు, ఆయనకు సంతానం లేదు, ఆయన ఎవరికి సంతానం కాదు, ఆయనకి భాగస్వాములు ఎవరు లేరు, ఇటువంటి విషయాన్ని తెలియచేయడం జరిగింది. ఇలా అనేక భావాలు కలిగినటువంటి ఈ విశ్వాసాలు ఎప్పటికీ కూడా ఏకం కావు. కాబట్టి ముందుగా నేను చెప్పినట్లు పరమత సహనం పాటిస్తూనే కాంప్రమైజ్ అనేటువంటి విషయంలో స్పష్టత లేని కారణంగా కొంతమంది ముస్లిం సమాజపు అజ్ఞానులు ఏం చేస్తున్నారంటే, ఈ విధంగా అందరితోనూ కలిసిమెలిసి పోవాలనేటువంటి విషయంలో ధార్మిక భావనల్లో కూడా భాగం పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వారి యొక్క మెప్పుగోలు పొందే నిమిత్తం. మహాశిలారా, ఇస్లాం ధర్మం ముందుగా నేను చెప్పినట్లుగా వకూలు కౌలన్ సదీదా, ఉన్నది ఉన్నట్లుగా చెప్పమని ప్రస్తావించేటువంటి ధర్మం. ఇస్లాం ధర్మంలో 2 నాలుకల ధోరణి అనేటువంటిది నిషేధించబడింది. మీ దగ్గర మీ విధంగా నటిస్తూ, మా ధర్మానికి వచ్చేటప్పుడు మా వాళ్ళ దగ్గర మా వాళ్ళ విధంగా నటిస్తూ, ఈ విధంగా జీవితమంతా నటనలో జీవితం గడిపేటువంటి జీవితం అల్లాహ్ ఎంత మాత్రము ఇష్టపడడు. కాబట్టి ఉన్నటువంటి భావన ఏమిటి? సృష్టికర్త అనేటువంటి దైవం ఒకే ఒక్కడనేటువంటి భావనను ఇతరులకు తెలియచేయమని ఇస్లాం బోధిస్తుంది. ఒకవేళ వారు అంగీకరించిన పక్షంలో మీ ధర్మాన్ని మీరు పాటించమని కూడా ఇస్లాం ఆజ్ఞాపిస్తుంది. కాబట్టి ఇతర మతాలు అవలంబించేటువంటి ఆరాధనా వ్యవహారాలు కానీ, రీతి రివాజులు కానీ, ప్రార్థనా వ్యవహారాలు కానీ, వారి యొక్క ప్రసాద వ్యవహారాలు కానీ, ధర్మానికి సంబంధించినటువంటి ఏ వ్యవహారాలైనప్పటికీ కూడా వాటిలో పాలు పంచుకోవడం, వాటికి ఒత్తాసు పలకడం, వాటిని స్వయంగా దగ్గరుండి నిర్వహించడం ఇటువంటి విషయాలన్నీ కూడా ఇస్లాంలో నిషేధించబడ్డాయి. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, కేవలం ధార్మికపరమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల పరంగా మాత్రమే స్వచ్ఛంగా మీరు ఆరాధించేటువంటి ధర్మాన్ని మీరు ఆరాధించండి, వారు ఆరాధించేటువంటి ధర్మాన్ని వారు ఆరాధిస్తారనేటువంటి విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియచేయడం జరిగింది. కాబట్టి ఎవరి వ్యవహారాలైనప్పుడు కూడా ముందుగా మనం చెప్పుకున్నట్లుగా గౌరవించుకోవడంలో ఎంత మాత్రము అలసత్వం చేయకూడదు. కానీ అంగీకారం చేసేటువంటి విషయం వచ్చేటప్పటికీ ఎంత మాత్రము అంగీకరించేటువంటి ప్రసక్తే లేదు. ఎందుకు అంటే ఇస్లాం ధర్మపు విశ్వాస భావనల్లో ప్రధానమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం దేవుని ఏకత్వం. అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా విశ్వసించాలి. ఈ వచనం ద్వారా మాత్రమే ఒక విశ్వాసి
ఇస్లాంలో ప్రవేశిస్తాడు. అంటే ఒక వ్యక్తి ఈ కలిమా పఠించి, ఈ వచనం పఠించి, లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా, అంటే అల్లాహ్ తప్ప ఆరాధనకు మరి ఎవరు అర్హులు లేరు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన యొక్క అంతిమ దైవ ప్రవక్త అనేటువంటి వచనాన్ని పఠిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని అంగీకరించి త్రికరణ శుద్ధితో మనస వాచ కర్మేణ ఆచరించే ఉద్దేశంతో మాత్రమే పఠించి ఈ ధర్మంలో ప్రవేశిస్తాడు. కాబట్టి ఆ ఆచరించేటువంటి ఉద్దేశానికే, ఆ ఆచరించేటువంటి వాగ్దానానికే గొడ్డలి పెట్టుగా మారేటువంటి విశ్వాసాల పట్ల తగిన జాగ్రత్త వహించాలి అంటుంది ఇస్లాం ధర్మం. దేవుని యొక్క పవిత్రతకు సంబంధించినటువంటి, దేవుని యొక్క ఆరాధనకు సంబంధించినటువంటి, దేవుని పట్ల ఏ విధమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలో ఆ విధమైనటువంటి విశ్వాసం కలిగి ఉండేటువంటి భావనల్లో అతి సున్నితమైనటువంటి వ్యవహార సరళిని కలిగి ఉంది ఇస్లాం ధర్మం. కాబట్టి ఎవరిని పడితే వారిని దేవుళ్ళుగా భావించడం, దేనికి పడితే దానికి సాష్టాంగపడడం, దేనినైనప్పుడు కూడా ఆరాధించడం, ఈవెన్ ఎక్కడి వరకు అంటే తాయెత్తులు కట్టుకోవడం, దిష్టి నిమ్మకాయలు పెట్టుకోవడం, లేదా పిల్లి ఎదురొస్తే చెడు జరుగుతుందని, విధవరాలు వితంతువు ఎదురొస్తే చెడు జరుగుతుందని, ఇలాంటి అనేక రకాలైనటువంటి భావనలన్నీ కూడా ఈ దేవుని ఏకత్వ భావనకు గొడ్డలి పెట్టువంటివి. అంటే విశ్వాసాన్ని బలహీనపరిచేటువంటి విషయాలు, ఈవెన్ బహుదైవోపాసనకు కూడా తీసుకువెళ్ళేటువంటి విషయాలు. కాబట్టి దేవుని ఏకత్వం విషయంలో, ఆయన యొక్క విశ్వాసాల విషయంలో, ఆయనకు ఆరాధన చేసేటువంటి విషయంలో మాత్రం ఏ విధమైనటువంటి కాంప్రమైజ్ ఇస్లాంలో లేదు. ఆ విధంగా ఎవరైనప్పటికీ కూడా ఇతర ధర్మాలతో మిళితమైపోయే ప్రయత్నం చేస్తున్నారు, ఇతర మతస్థులకు తమ యొక్క స్థలాలు కేటాయిస్తున్నారు ఆరాధన చేసుకునే నిమిత్తం, ఇతర మతస్థుల యొక్క పండుగల్లో భాగం పంచుకుంటున్నారు, లేదా వారి ప్రసాదాలను స్వీకరిస్తున్నారు, లేదా ఇంకా అనేకమైనటువంటి వ్యవహారాల్లో వారు పాలు పంచుకుంటున్నారంటే వారు ద్వంద్వ వైఖరి కలిగి ఉన్నారనేటువంటి విషయాన్ని గమనించండి సోదర మహాశయులారా. ఇది నేను నా హైందవ సోదరులు కూడా ఈ విషయాన్ని చూస్తారు కాబట్టి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక నిజమైనటువంటి నికార్సైనటువంటి ధార్మిక అవగాహన కలిగినటువంటి ఏ ముస్లిం అయినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి వ్యవహారాల్లో ఎంత మాత్రం కూడా పాలు పంచుకోడు. అలాగని వారిని ద్వేషిస్తున్నాడు, దూషిస్తున్నాడు, లేదా శత్రువులుగా భావిస్తున్నాడు అనేటువంటి వ్యవహారం ఎంత మాత్రం కూడా లేదు. మనసులో ఆదం అలైహిస్సలాం వారి యొక్క సంతానమే అందరూ అనేటువంటి ప్రేమనైతే ప్రతి విశ్వాసి, ప్రతి మానవుడి పట్ల సక్రమంగా కలిగి ఉండాలి, అతడు ఏ ధర్మానికి చెందినవాడైనప్పటికీ కూడా. కానీ ధార్మికత విషయానికి వచ్చేటప్పటికీ ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం వారి దగ్గర నుంచి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు ఏ ప్రవక్తలనైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించి తన యొక్క వాస్తవ సందేశాన్ని ప్రపంచ మానవాళికి అందజేశాడో ఆ సందేశాన్ని అన్వేషించి దాన్ని తెలుసుకుని విశ్వసించాలి. ఆ అన్వేషణలో విశ్వసించాల్సినటువంటి విషయంగా తేలేటువంటి ధర్మమే ఇస్లాం ధర్మం. దీని పట్ల ఎవరికి విశ్వాసం ఉన్నా లేకపోయినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ అన్వేషించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఎవరికైనా విశ్వాసం లేకపోతే అది వారిష్టం. ఇందులో ఎంత మాత్రం బలాత్కారం లేదు, బలవంతం లేదు. ఈ ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ విధంగా ద్వంద్వనీతి కలిగినటువంటి వ్యక్తుల్ని ఎంత మాత్రం కూడా పూర్తిగా నమ్మేటువంటి పరిస్థితి ఉండకూడదు. ముస్లిం సోదరులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇస్లాం ధర్మం ఏదైతే ఉందో ఇది ప్రజలకు వ్యతిరేకంగా కనిపించేటువంటి బాహ్య రూపంగా ఉండేటువంటి ధర్మంగా అనిపించవచ్చు, కానీ ఇది ప్రపంచ మానవాళి శాంతిని కోరుకుంటుంది. ఉన్నది ఉన్నట్లుగా తన భావనను వ్యక్తపరచమని తనను విశ్వసించినటువంటి విశ్వాసులకి ఉద్బోధిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని వారికి కూడా సున్నితంగా, సునాయాసంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప వారిలో కలిసిపోవడం, వారి పండగల యొక్క ఆహార పదార్థాలు తీసుకోవడం, ఎందుకంటే పండుగలు కూడా సంతోష సమయాలు అయినప్పటికి కూడా వారి విశ్వాసాల నుండే పుడతాయి. ఎవరి పండుగలు అయినప్పటికి కూడా వారి వారి విశ్వాసాలను, వారి యొక్క నమ్మకాలను, వారి యొక్క దేవుని భావనలను ప్రతిబింబింపజేస్తాయి. కాబట్టి వాటిని అంగీకరించేటువంటి విషయం ఇస్లాంలో లేదు. అలాగని వాటిని తిరస్కరించేటువంటి విషయంలో కూడా ఉన్నతమైనటువంటి వైఖరినే బోధించింది ఇస్లాం ధర్మం. లకుం దీనుకుం వలియ దీన్, మీ ధర్మం మీది, మా ధర్మం మాది. మా ధర్మంలో ఈ విధమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. కాబట్టి సోదర మహాశయ, ఈ విధమైనటువంటి విషయాలు నేను పాలు పంచుకోలేను, ఏమీ అనుకోకండి అని వారికి ప్రేమగా నచ్చచెప్పే ప్రయత్నం చేయాలి తప్ప వాటిలో మునిగి తేలుతూ వారితో ప్రేమను పంచుకునేటువంటి ప్రయత్నం ఈ విభాగంలో ఎంత మాత్రం కూడా చేయకూడదు. ఇక వేరే విభాగం అంటే ముస్లిమేతరులతో సంబంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు, ప్రేమానురాగాలు తెంపుకోమని ఇస్లాం చెబుతుందా అంటే ఎంత మాత్రము కాదు మహాశిలారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన యొక్క కాలంలో యూదులతో వ్యాపారం చేశారు, క్రైస్తవ సహోదరులతో వ్యాపారం చేశారు, బహుదైవోపాసలతో ఒడంబడికలు చేసుకున్నారు, ఒప్పందాలు చేసుకున్నారు, ఇతర
మతస్థులకు చెందినటువంటి బాదుషాలు అంటే రాజుల దగ్గర కూడా విశ్వాసులుగా జీవితం గడపడానికి మీరు ఫలానా ప్రాంతానికి వెళ్ళండి అని చెప్పి తన యొక్క శిష్యులను పంపించారు. అక్కడి రాజు మంచివాడు అని చెప్పి క్రైస్తవ రాజులను సైతం కూడా పోలినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ప్రాపంచికంగా మంచి చేసేటువంటి ప్రతి వ్యక్తిని కూడా మీరు ప్రేమించాలి. ఇది సహజంగా విశ్వాసిగా మీకున్నటువంటి ప్రథమ బాధ్యత. అలాగే ఆ మంచి చేసేటువంటి వ్యక్తులతో ఆ మంచి కార్యకలాపాల్లో మీరు పాలు పంచుకోవడం కూడా చేయవచ్చు. ఇదే విషయాన్ని ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ వతావను అలల్ బిర్రి వత్తక్వా వలా తావను అలల్ ఇస్మి వల్ ఉద్వాన్, మీరు ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రజలకు మేలు చేసేటువంటి ప్రతి మంచి పనుల్లో ఇతరులతో సహాయ సహకారాలు అందించుకోండి, కానీ చెడు విషయాలలో, అల్లాహ్ నిషేధించినటువంటి విషయాలలో, ఇస్లాం అంగీకరించినటువంటి విషయాలలో ఎవ్వరితోనూ కూడా సహాయ సహకారాలు అందించుకోకండి. అంటే అందించకండి, మీరు తీసుకోకండి. కాబట్టి ఈ విధంగా ఇస్లాం ధర్మం ప్రతి మంచి పనులు, ఉదాహరణకు ఒక చలివేంద్ర పెడుతున్నాడు ఆ వ్యక్తి, సహాయ సహకారాలు అందించండి. అలాగే ప్రజలకు మంచి చేసేటువంటి ఏ విషయమైనప్పటికీ కూడా మీరు అల్హమ్దులిల్లా, అల్లా దీనికి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాడు, పుణ్యఫలం ఉంది అంటున్నాడు, ప్రపంచ మానవాళికి మీరు సేవ చేస్తే అనేక పుణ్యాలు వస్తాయంటున్నాడు. ఈ విషయంలో భాగంగా మనం అనేకసార్లు వింటూ ఉంటాం. దారిని పోయేటువంటి సందర్భంలో మీరు ఏమన్నా ప్రజలకు హాని కలిగించేటువంటి వస్తువులు కనబడితే దాన్ని తీసి పాడేయండి. ఇంకా చెట్టు యొక్క ఆకులను కానీ, పువ్వులు కానీ, కాయలు కానీ అకారణంగా కోయకండి, జంతువులను అకారణంగా హింసించకండి. ఇంకా ఒక ఉదాహరణ కూడా ప్రోత్సాహం తెలియజేశారు. ఒక కుక్కకి నీరు పెట్టి ఒక వ్యక్తి స్వర్గాన్ని సంపాదించాడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని చర్యను అంతగా ఇష్టపడ్డాడు. అంటే జంతువులను ప్రేమించడం కూడా ఇస్లాం ధర్మంలో ఒక ఉన్నతమైన సత్కార్యంగా చెప్పబడింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇత్యాది మంచి పనుల్లో చెట్లు నాటుతున్నారు, లేకపోతే పేద సాధలకు భోజనాలు పెడుతున్నారు అంటే ఆధ్యాత్మికత వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలు తప్ప, ప్రాపంచికంగా మంచి మనసుతో ఏ మంచి పని చేసినప్పుడు కూడా వాటిలో మీ వంతు సహాయ సహకారాలను ఆర్థికంగా లేదా వ్యక్తిగత శక్తిపరంగా లేదా మీ మాట పరంగా, పలుకుబడి పరంగా, మీ యొక్క అధికార పరంగా ఏదైనప్పుడు కూడా మీరు తప్పనిసరిగా చేయవచ్చు. కానీ దైవం నిషేధించినటువంటి విషయాలు అంటే ఆధ్యాత్మిక పరంగా అల్లాహ్ యొక్క హక్కులను కాజేసేటువంటి విషయాలు, అల్లాహకు సాటి కల్పించేటువంటి విషయాలు, అల్లాహ్ను కాక వేరుతలను వేరొకరు ఆరాధిస్తూ ఉంటే వాటికి వత్తాసు పలికేటువంటి విషయాలు, ఇత్యాది అన్ని విషయాలు కూడా ఇస్లాంలో నిషేధించబడ్డాయి. కాబట్టి వారిని ప్రేమిస్తూనే వారికి చేసేటువంటి మేలు అంటే ముస్లిమేతరులకు ఒక నిజమైనటువంటి ముస్లింగా మనం చేసేటువంటి మేలు ఏంటంటే నిజ సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సంబంధించినటువంటి సందేశాన్ని ఉత్తమమైనటువంటి విధానంలో వారి వరకు చేరవేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ వారు అంగీకరించని పక్షంలో అప్పుడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు, వారిని బలాత్కారం చేయకండి, బలవంతం చేయకండి, వారిని మీరు ఉత్తమంగా సందేశాన్ని ఇవ్వండి, అంతే తప్ప వారిని బలవంతం చేయవద్దు. ఉత్తమ రీతిలో మంచి హితబోధతో వారికి బోధించండి అని 16వ అధ్యాయంలో 125వ ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేయడం జరిగింది. మహాశిలరా, ఈ విధాలన్నీ కూడా ఏం బోధిస్తున్నాయి చివరికి అంటే ఒక ధార్మికత విషయంలో తప్ప, ఆధ్యాత్మికత విషయంలో తప్ప ఇతరులతో మీరు ఏ మంచి విషయాల్లో అయినప్పుడు కూడా పాల్గొనవచ్చు. కానీ ఇతరులు కూడా ఏమనుకుంటూ ఉంటారంటే మా ఆధ్యాత్మిక వ్యవహారాల్లో పాలు పంచుకుంటూనే వీరు ఉత్తములు, లేదంటే వీరు మత ఛాందసవాదులు, వీరు మతోన్మాదులు అనేటువంటి భావన పెంపొందింప చేసుకుంటూ ఉంటారు. తప్పు మహాశేలారా, ఇది ఎంత మాత్రం కూడా ఇస్లాం ఆబోధించినటువంటి విషయం కాదు. ఇప్పుడు చూడండి, రాజకీయ నాయకులు మసీదుకు వెళ్తూ ఉంటారు, ఓట్ బ్యాంక్ కోసం టోపీ పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు పెట్టుకుంటారని టోపీ? మీకు ఒక ఆధ్యాత్మికత వ్యవస్థ ఉంది, దాన్ని గౌరవించడం మీ పని, తప్పకుండా గౌరవించండి. దాన్ని అర్థం చేసుకోవడం కూడా ముస్లిం సమాజం యొక్క పని. బలవంతంగా వారికి టోపీ పెట్టేటువంటి ప్రయత్నం చేయకూడదు. అలాగే ఇతను కూడా ఓటు బ్యాంక్ కోసం తన ధర్మాన్ని, తన నియమ నిబంధనలను వదులుకునేటువంటి ప్రయత్నం కూడా చేయకూడదు. అలాగని ఒక ముస్లిం ఒక మందిరానికి వెళ్ళేటువంటి పరిస్థితి అవసరం లేదు, ఆ యొక్క పని అతను చేయాల్సిన అవసరం లేదు. ఇతడి ఆధ్యాత్మికతను ఇతను ఆచరించవచ్చు, అతడి ఆధ్యాత్మికతను అతడు ఆచరించవచ్చు, ఇందులో అభ్యంతరం ఏమీ లేదు. ఇలా ఉన్నతంగా ప్రేమైకంగా సహృద్భావంతో పరమత సహనము మరియు ఏదైతే ధర్మాల పట్ల టాలరెన్స్ ఉందో దాన్ని మెయింటైన్ చేస్తూ మనం ఉత్తమమైనటువంటి సమాజంగా ఈ ప్రపంచంలో జీవించమని ఇస్లాం బోధిస్తూ ఉంది. కాబట్టి ఇస్లాం యొక్క ఆధ్యాత్మికత కేవలం దైవభావన మాత్రమే కాదు, కేవలం ఒకే సృష్టికర్త అయిన అల్లాహ్ నన్ను చూస్తున్నాడు అనేటువంటి భావన. ఆ భావనలోనే మానవుల హక్కులు చెల్లించడం, భార్య హక్కులు చెల్లించడం, సంతానం యొక్క హక్కులు చెల్లించడం,
రహదారి యొక్క హక్కులు చెల్లించడం, ఇరుగు పొరుగువారి యొక్క హక్కులు చెల్లించడం, ప్రతి ఒక్కరి హక్కును దైవానికి భయపడుతూ ఆ సృష్టికర్త నన్ను చూస్తున్నాడు, అల్లాహ్ నన్ను మరణం తర్వాత ప్రశ్నిస్తాడు, ఒకవేళ నేను ఉత్తీర్ణుడు కాకపోతే నరకంలో కాల్చివేస్తాడనేటువంటి భయంతో ప్రతి మంచి పనిని ఒక ముస్లిం సోదరుడు తప్పకుండా చేస్తాడు. ఈ విషయాన్ని ముస్లిమేతర సహోదరులు కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలి తప్ప అపార్థం చేస్తున్నటువంటి ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ అర్థం కాకపోతే ధార్మిక అవగాహన ఉన్నటువంటి వారిని, ధార్మిక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులను అడిగి అసలు ఇస్లాం ఈ విషయాన్ని చెబుతుందా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప తమకు తాముగా ఎవరో పంపినటువంటి సందేశాలను లేదా తమకు తాముగా తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలను మనసులో ఉంచుకుని ఇతరులను జడ్జ్ చేసేటువంటి ప్రయత్నం ఎంత మాత్రం కూడా చేయకూడదు. కాబట్టి నేను సహృదయంతో నా భారతదేశ సోదర సోదరీమణులను అందరినీ కూడా, వారు ముస్లింలైనా ముస్లిమేతరులైనప్పటికీ కూడా, ఒకరి గురించి ఒకరు ఎంత ఉత్తమంగా అవగాహన చేసుకుంటే మన భారతదేశంలో అంతే ప్రేమైక వాతావరణం వెల్లివిసేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒకరినొకరు అపార్థం చేసుకున్నామో, అపోహల్లో మనం బ్రతుకుతున్నామో, అప్పుడు విద్వేష వైషమ్యాలు మనసుల్లో పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల మన భారతదేశం వెనకడుగు వేస్తుందే తప్ప ఎంత మాత్రం కూడా ముందుకు కొనసాగలేదు. భారతదేశం యొక్క అభివృద్ధి, భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఉత్తమమైనటువంటివి. వాటిని ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్నతం చేయడం ఒక భారతదేశ పౌరుడిగా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. దీన్ని నిర్వర్తించే నిమిత్తం మనమందరం ముందు ప్రేమపూర్వకంగా మంచి పనులలో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలి. అంతే తప్ప విద్వేష వైషమ్యాలు పెంచుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు. కాబట్టి అవగాహన పూర్వకంగా ఈ విషయాలను అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. అలాగే ఎవరికైనప్పటికి కూడా, వారు ముస్లింలైనా ముస్లిమేతరులైనప్పటికి కూడా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. నాకున్నటువంటి పరిమిత జ్ఞాన పరిధిలో ఇన్షాల్లా వాటికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నాకు తెలియలేదు అంటే ఇన్షాల్లా ఇంకా నాకంటే జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో ఉత్తమ ధార్మిక పండితులు, వారి ద్వారా తెలుసుకుని ఆ విషయాలను మీ వరకు చేరవేసేటువంటి ప్రయత్నాన్ని ఇన్షాల్లా చేస్తాను. మన యొక్క భారతదేశాన్ని మత మూర్ఖత్వం నుండి, మతోన్మాదం నుండి, అసాంఘిక శక్తుల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షించాలని, పరస్పరం అవగాహన, ప్రేమ, సహృద్భావ వాతావరణంలో భారతీయులంతా మమేకమై ఈ భారతదేశంలో జీవితం గడపాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.